గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సైన్స్లో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామా, కాజెస్ ఆఫ్ డిసీజెస్, అసలు డిసీజెస్ రావడానికి కారణాలు ఏంటి. అవి ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్ చెప్పుకున్నాం. ఆ వాటిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చెప్పుకున్నాం. మైక్రో ఆర్గానిజమ్స్లో ఏమేమి ఉంటాయంట, వాటిని 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటివి? బ్యాక్టీరియా, వైరస్ అండ్ ప్రోటోజువా. వాటి వల్ల అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? ట్యూబర్క్యులోసిస్, కలరా, టైఫాయిడ్ అండ్ టెటానస్. అలాగే వైరస్ వల్ల వచ్చేవి కామన్ కోల్డ్, మోమ్స్, చికెన్ పాక్స్, మిజిల్స్ అండ్ ఫ్లూ, పోలియో. తర్వాత ప్రోటోజువా నుంచి వచ్చేది మలేరియా, స్లీపింగ్ సిక్నెస్. అవి మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు క్లాస్లో మనం ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే సెకండ్ కాజెస్ ఆఫ్ డిసీజెస్. కాజెస్ ఆఫ్ డిసీజెస్లో ఫస్ట్ది మైక్రో ఆర్గానిజమ్స్. వీటిని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. తర్వాత ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఈరోజు మనం ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ గురించి చెప్పుకుందాం. ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 77. పేజ్ నెంబర్ 77 తీయాలి. We all know that our body requires 5 essential nutrients. ఆల్రెడీ న్యూట్రియంట్స్ గురించి చెప్పాను. 5 టైప్స్ ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫ్యాట్స్. There are vitamins, minerals, fats, proteins and carbohydrates. These nutrients help us to growth and maintenance our health. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంట, మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఇంకా మనం గ్రో అవుతాం, పెరుగుతాం అనమాట. దే ఆల్సో ప్రొవైడ్ ఎనర్జీ అండ్ హెల్ప్స్ ఇన్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బాడీ. ఇవి తీసుకోవడం వల్ల మన ఎనర్జీ వస్తుంది, ఇంకా మన బాడీలో ఫంక్షన్ స్మూత్గా వెళ్ళిపోతుంది. Whenever the level of any nutrient diseases in our body, we might suffer from it deficiency. ఏ రోజైతే మన న్యూట్రియన్స్ డిక్రీజ్ అంటే తగ్గుద్దో, బాడీలో మన న్యూట్రియన్స్ తగ్గుతాయో అప్పుడు మనం సఫర్ అవుతాం ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల. డెఫిషియన్సీ ఆఫ్ 1 or more nutrients can cause diseases or disorder in our body. న్యూట్రియన్స్ ఒకటి కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ తగ్గినాయి అనుకోండి, మనకి డిజార్డర్ అనేది వస్తుంది బాడీలో, న్యూట్రియన్స్ డిజార్డర్. నెక్స్ట్ పేజ్ తీయండి, పేజ్ నెంబర్ 78. డిసీజెస్ దట్ అకర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆర్ కాల్డ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఇలా మనం తీసుకునే న్యూట్రియన్స్ ఎక్కువ రోజులు అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ న్యూట్రియన్స్ మనకి బాడీలో అందకపోయిందనుకో, మనకి బాడీ సిక్ అవుతాం. కానీ ఇది ఎక్కువ కాలం అంటే ఒక 2-3 months అలా కంటిన్యూగా సాగుతుంది అనుకుంటా, అప్పుడు మనకి డిసీజెస్ వస్తుంది. అవేంటో చూడండి. ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్. డిసీజెస్ that occur due to diseases that occur due to lack of nutrients మాట్లాడమా. ఓకే, lack of nutrients. Diseases that occur due to lack of nutrients over a long period are called deficiency diseases. అంటే డెఫిషియన్సీ అంటే తగ్గడం అన్నమాట. డెఫిషియన్సీ డిసీజెస్. ఓకే, అంటే ఈ న్యూట్రియన్స్ ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ వల్ల, అంటే న్యూట్రియన్స్ తగ్గడం వల్ల, అంటే ఎక్కువ కాలం న్యూట్రియన్స్ మన బాడీలో తీసుకోకపోతే మనకి వాటి వల్ల
డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి అన్నమాట. Goiter is caused due to the deficiency of iodine. Goiter అంటే ఏంటమ్మా? goiter అంటే గొంతు వాపు అంటారు. చూడండి అక్కడ మనకి పిక్చర్లో ఇచ్చాడు. goiter caused due to deficiency of iodine. అయోడిన్ మనకి దేంట్లో ఉంటుంది? అయోడిన్ మనకి సాల్ట్లో ఉంటుంది అనమాట అయోడిన్. Many other diseases are similarly caused due to the deficiency of minerals. ఇంకా కొన్ని డిసీజెస్ మనకి వేటి వల్ల వస్తుందంట? మినరల్స్ వల్ల. ఆల్రెడీ మనం న్యూట్రియంట్స్ గురించి చెప్పుకున్నాం. న్యూట్రియంట్స్ ఎన్ని అని చెప్పాను? 5 న్యూట్రియంట్స్. ఏమిటి ఆ 5 న్యూట్రియంట్స్? ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం. కార్బోహైడ్రేట్స్, proteins, minerals, vitamins, and fats. These are 5 nutrients. ఆల్రెడీ ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కడ ఉంటాయి అన్నమాట? ఎక్కువ పొటాటో, రైస్, వీట్లో ఉంటాయి. అలాగే మనకి ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి? ఎగ్, మీట్, మిల్క్, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి అన్నమాట. విటమిన్స్, మినరల్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే. ఫ్యాట్స్ అంటే మనకి చాక్లెట్స్, ఆయిల్, గీ, ఇవన్నీ అన్నమాట. స్వీట్స్, ఇవన్నీ అన్నమాట. ఇవి కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఒక కరెక్ట్ అమౌంట్లో తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫ్యాట్స్ కానీ. ఆల్రెడీ మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో కరెక్ట్ అమౌంట్ తీసుకుంటే మన బాడీ స్ట్రాంగ్గా అవుద్ది, చక్కగా పెరుగుతుంది. అలాగే మన బాడీకి అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. అవి ఎలా అంటే ఫస్ట్ కింద గ్రౌండ్లో కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్స్, తర్వాత విటమిన్స్, మినరల్స్, లాస్ట్లో ఫ్యాట్స్ అన్నమాట. అంటే ఇది కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది చాలా తగ్గుతుంది. ఎలా? కార్బోహైడ్రేట్స్ ఇంత అమౌంట్లో తీసుకోవాలి, ప్రోటీన్స్ ఇంత, విటమిన్స్ ఇంత, చివరికి ఫ్యాట్స్కి వచ్చేపాటికి మనకి చాలా తక్కువ తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీకి న్యూట్రియంట్స్ అనేవి చక్కగా అందుతాయి. ఇంకా మన బాడీ హెల్తీగా ఉంటుంది, చక్కగా గ్రో అవుతాం. ఇప్పుడు మనకి గాయిటర్ అనే డిసీజ్ దేని లోపం వల్ల వస్తుంది? అయోడిన్ దేంట్లో ఉంటుంది? సాల్ట్లో ఉంటుంది. తర్వాత మినరల్స్, అయోడిన్ తక్కువైతే మనకి గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ పిక్చర్లో చూపించాడు కదా, గాయిటర్ అనేది ఇక్కడ గొంతు అనేది వాస్తుంది అన్నమాట. తర్వాత మెనీ అదర్ డిసీజెస్ ఆర్ సిమిలర్లీ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ మినరల్స్. మనకి ఇంకా ఎక్కువ వ్యాధులు దేనివల్ల వస్తాయి? మినరల్స్ తక్కువ అవడం వల్ల. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినకపోవడం వల్ల. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనము ఎక్కువ తీసుకోవాలి. ఓకే. లెట్ us look at diseases caused by the deficiency of some of the vitamins and minerals in our body. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. విటమిన్స్, మినరల్స్, తర్వాత వాటి నుంచి వచ్చే డిసీజెస్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. విటమిన్ ఏ వల్ల ఏమొస్తుందంట? నైట్ బ్లైండ్నెస్. సిమ్టమ్స్ ఏంటి? యూ కెనాట్ సీ ఎట్ నైట్. మనం రాత్రిపూట చూడలేము, అంటే రేచీకటి అంటారు కదా అది. తర్వాత విటమిన్ B1 వల్ల ఏ డిసీజెస్ వస్తుందంట? బెరీ
యు సఫర్ ఫ్రమ్ నర్వ్ డిజార్డర్. ఆ బెరిబెరి వ్యాధి వచ్చినప్పుడు మనం దేంతో బాధపడుతూ ఉంటాం? నరాలు బలహీనంగా ఉంటాయి అన్నమాట, దాంతో బాధపడతాం. విటమిన్ సి, స్కర్వీ. బాడీలో విటమిన్ సి తగ్గితే ఏ వ్యాధి వస్తుంది? స్కర్వీ. వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దెర్ ఈస్ బ్లీడింగ్ ఇన్ గమ్స్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ టీత్ అండ్ స్వెల్లింగ్ ఇన్ ద జాయింట్స్. ఈ విటమిన్ సి తగ్గడం వల్ల బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే బ్లీడింగ్ ఇన్ గమ్స్, మన పళ్ళు ఉంటాయి కదా, ఈ పళ్ళ గమ్స్లో నుంచి రక్తం కారడం, అలాగే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ టీత్, పళ్ళు ఊడిపోవడం, స్వెల్లింగ్ ఇన్ ద జాయింట్స్ దగ్గర వాపు రావడం. తర్వాత విటమిన్ డి అనేది ఏ డిసీజెస్ వస్తుంది? రికెట్స్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రిజల్ట్ ఇన్ బోన్స్ అండ్ జాయింట్స్ డిఫార్మిటైజ్. బోన్స్ జాయింట్స్ బాగా వీక్గా ఉంటాయి అన్నమాట. తర్వాత అయోడిన్ లోపం వల్ల ఏమొస్తుందని చెప్పా? గాయిటర్. డ్యూ టు ఎన్లార్జ్ ఆఫ్ థైరాయిడ్ నెక్ గెట్ స్వాలోన్. ఎలా ఉంటుందన్నమాట? థైరాయిడ్ గ్రంథి అనేది చాలా వాస్తుందన్నమాట. తర్వాత ఐరన్, ఎనీమియా అన్నమాట. ఎనీమియా అంటే రక్తహీనత, అంటే రక్తం లేకుండా ఉండడం. దీనివల్ల ఎలాంటి సింటమ్స్ వస్తాయి? యూ లుక్ పేల్ అండ్ గెట్ టైర్డ్ ఈజీలీ. నువ్వు పేల్గా తెల్లగా పాలిపోయినట్టు ఉంటావు, ఇంకా ఊరికినే అలసిపోతావు అనమాట. తర్వాత కాల్షియం అండ్ ఫాస్ఫరస్ డిసీజెస్ ఏంటి? వీక్ బోన్స్ అండ్ టీత్. కాల్షియం, ఫాస్ఫరస్. ఇప్పుడు కాల్షియం ఎక్కడ ఉంటుంది మనకి? బాడీలో ఎముకల మధ్యలో ఉంటుందన్నమాట. ఇవి తక్కువ అవడం వల్ల ఏమొస్తుంది? వీక్ బోన్స్ అండ్ టీత్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వీక్ బోన్స్, టీత్ ఫార్మేషన్ నాట్ ప్రాపర్. టీత్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. ఆల్రెడీ మనం ఈ టేబుల్లో ఏం చదువుకున్నాం? విటమిన్స్, మినరల్స్ నుంచి వచ్చే డిసీజెస్, వాటి సిమ్టమ్స్ చదివాం. తర్వాత ఇంకో టేబుల్ ఇచ్చాడు చూడండి. టు అవాయిడ్ ద డెఫిషియన్సీ ఆఫ్ above maintain vitamins and minerals, we should know the source of various vitamins and minerals. ఆల్రెడీ పైన ఉన్న విటమిన్స్, మినరల్స్, డిసీజెస్, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, వాటిని తగ్గించుకోవాలంటే మనం ఏం తీసుకోవాలి అన్నది నెక్స్ట్ టేబుల్లో ఇచ్చాడు చూడండి. విటమిన్స్, మినరల్స్ అండ్ సోర్సెస్. విటమిన్ ఏ, మిల్క్, క్యారెట్, చీజ్, కార్డ్ లివర్ ఆయిల్, టొమాటో ఇచ్చాడు, అవి తీసుకోవాలి. విటమిన్ బి1, మిల్క్, ఎగ్, సెరల్స్, మీట్, లివర్, పల్సెస్. విటమిన్ సి, ఆరెంజ్, లెమన్, స్వీట్ లైమ్, గ్రీన్ వెజిటేబుల్స్. విటమిన్ డి, మిల్క్, ఫిష్ లివర్ ఆయిల్, ఎల్లో yolk of egg. Calcium, flour, cheese, milk, green leafy vegetable. Iron, meat, fruits, eggs and green leafy vegetables. Iodine, sea fish, iodized salt. Phosphorus, milk, cheese, egg, meat and potato. ఇవి తీసుకోవడం వల్ల మనకి విటమిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 78. Okay, next page number 79. Malnutrition is a condition that includes both undernutrients and overnutrients. The condition in which we take less quantity of nutrients in our diet is known as undernutrients. Malnutrients అంటే ఏంటంటే పోషకాహార లోపం వల్ల మనకి ఏమొస్తుంది? అది అండర్ న్యూట్రియన్స్ కావచ్చు, లేకపోతే ఓవర్ న్యూట్రియన్స్ అవ్వచ్చు. ద కండిషన్ ఇన్ విచ్ వి టేక్ ద లెస్ క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ అవర్ డైట్ ఈస్ నోన్ యాజ్ అండర్ న్యూట్రియన్స్. అంటే మనం తీసుకునే న్యూట్రియన్స్లో క్వాంటిటీ అనేది తగ్గితే అది అండర్ న్యూట్రియన్స్ కిందకి వస్తుంది. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? కౌషియార్కర్ అండ్ మెరాస్మస్. అంటే ప్రోటీన్స్ లోపం వల్ల కౌషియార్కర్ వస్తుంది. మెరాస్మస్ అంటే ఎండిపోవడం అన్నమాట. కొందరు ఊరికి ఎండిపోతారు, వాళ్ళకి అసలు ఎముకలే కనిపిస్తాయి అన్నమాట. అదనమాట ఆ డిసీజెస్ వస్తుంది. దేనికి? అండర్ న్యూట్రియన్స్కి, అంటే న్యూట్రియన్స్ బాడీకి తగ్గడం వల్ల. తర్వాత ద కండిషన్ ఇన్ విచ్ వి మోర్ ఫుడ్ దాన్ రిక్వైర్డ్ ఈజ్ నోన్ యాజ్ ఓవర్ న్యూట్రియన్స్. అంటే మనం తీసుకునే న్యూట్రియన్స్ కన్నా, అంటే మనం తీసుకునే ఫుడ్ కన్నా ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకో, అది ఓవర్ న్యూట్రియన్స్ కింద వస్తుంది. In this condition, a person has excess fat or suffer from obesity. ఇలా ఎక్సెస్ ఓవర్ న్యూట్రియన్స్ కింద వచ్చే పర్సన్ ఎలా ఉంటాడు? ఫ్యాట్గా, ఇంకా ఒబిసిటీతో బాధపడుతూ ఉంటారు అనమాట.
తర్వాత ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్. తర్వాత థర్డ్ది ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్. ఇంప్రాపర్ functioning of improper functioning of body organs. Improper functioning of body organs. Already first the microorganisms, lack of nutrients, and third one improper functioning of body organs. ఇవన్నీ ఏంటి? causes of diseases రావడానికి కారణాలు. When we become old, our body become weak. మనం పెరిగే కొద్ది, ముసలి వాళ్ళు అయ్యే కొద్ది మన బాడీ వీక్ అయిపోతుంది అనమాట. యాజ్ ఎ రిజల్ట్ అవర్ ఆర్గన్ డు నాట్ వర్క్ ప్రాపర్లీ. ఇంకా మన బాడీలో ఉండే ఆర్గాన్స్ కరెక్ట్గా వర్క్ చేయవు. దిస్ లీడ్స్ టు ఐ డిజార్డర్. అది దేనికి కారణమవుతుంది? ఐ డిజార్డర్, కంటి సమస్యలకి కారణమవుతుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ వేరియస్ diseases. For example, heart attack, arthritis and cataract are caused due to the improper functioning of body organs. ఏమేంటంటే హార్ట్ అటాక్, ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అంటారు అవి, క్యాటరాక్ట్ అంటే కంటి సమస్యలు, ఇలాంటివన్నీ వస్తాయంట. హార్ట్, జాయింట్స్ అండ్ ఐ రెస్పెక్టివ్లీ. ఇలాంటి హార్ట్కి సంబంధించి, జాయింట్కి సంబంధించి, అలాగే కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అది ఎలా? ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే అలా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమేమి డిసీజెస్? హార్ట్ అటాక్, ఆర్థరైటిస్ అండ్ క్యాటరాక్ట్. ఆల్రెడీ మనకి పిక్చర్లో ఇచ్చాడు చూడండి. క్యాటరాక్ట్ కనుగుడ్డు మీద వచ్చేది, అంటే సుక్కలాలు అంటారు కదా, పెద్దవాళ్ళు సుక్కలం వచ్చింది అంటారు. ఇవి మన బాడీలో ఉండే ఆర్గాన్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే పెద్దవాళ్ళకి అలాంటి సమస్యలు వస్తాయి అన్నమాట. తర్వాత ప్రాక్టీస్ జోన్ చూడండి. ప్రాక్టీస్ జోన్ 2. ప్రాక్టీస్ జోన్ 2. ప్రాక్టీస్ జోన్ 2. ప్రాక్టీస్ జోన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ డ్యూ టు మాల్న్యూట్రిషన్. మాల్న్యూట్రిషన్కి సంబంధించినవి, పోషకాహార లోపం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? మెరాస్మస్ అంటే ఎండిపోవడం అని చెప్పాను కదా, మెరాస్మస్. ఇంకొకటి కోషియార్కర్, అది మినరల్స్ లోపం వల్ల వచ్చే వ్యాధి అనమాట. అది నాకు నెట్లో చూసినా కూడా నాకు అది ఏంటన్నది నాకు అర్థం కాలేదు. కోషియార్కర్ అది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మినరల్స్ లోపం వల్ల వచ్చే వ్యాధి అనమాట. ఇదేమో మెరాస్మస్ అంటే ఎండిపోవడం అనమాట. సెకండ్ క్వశ్చన్, నేమ్ ద డిసీజ్ కాజ్ డ్యూ టు ద ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ జాయింట్స్. జాయింట్స్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే ఏ డిసీజ్ వస్తుంది? ఏ డిసీజ్? ఆర్థరైటిస్. ఆర్థరైటిస్. ఓకే. థర్డ్ మనకి టేబుల్ ఇచ్చాడు, సిమ్టమ్స్, డిసీజెస్ ఇచ్చాడు. మన డిసీజెస్ చదువుదాం. ఐడెంటిఫై ద డిసీజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సిమ్టమ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సిమ్టమ్స్, యూ లుక్ పేల్ అండ్ గెట్ టైర్డ్ ఈజీలీ. మీరు పేల్గా పాలిపోవడం, ఇంకా ఈజీగా అలసిపోవడం. దేనివల్ల? ఎనీమియా అంటే రక్తహీనత. తర్వాత సిమ్టమ్స్, రిజల్ట్ ఇన్ బోన్స్ అండ్ జాయింట్స్ డిఫార్మిటైజ్. అక్కడ రికెట్స్, RICKETS, రికెట్స్ అని రాయండి. తర్వాత నెక్ గెట్ స్వాలన్ డ్యూ టు ఎన్లార్జ్ ఆఫ్ థైరాయిడ్. థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది? వాస్తుంది. దాన్ని ఏమంటారు? గోయిటర్. నెక్స్ట్, పూర్ విజన్ కెనాట్ సీ ఎట్ నైట్. నైట్ చూడలేకపోవడం ఏంటిది? నైట్ బ్లైండ్నెస్. ఓకే.
ఇక్కడ వరకు చెప్పుకున్నాం. మనం రేపు టైప్స్ ఆఫ్ డిసీజెస్ చెప్పుకున్నాం. ఈరోజు మనం ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్, అలాగే అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ గురించి, క్యాటరాక్ట్ గురించి, గాయిటర్ గురించి, విటమిన్స్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, వాటి సింటమ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆ విటమిన్స్ మినరల్స్ ఏ సోర్సెస్లో ఉంటాయి అవి వాటి గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి చెప్పుకుందాం. మనం ఈరోజు చదవాల్సింది ఏంటమ్మా, కంటెంట్ బుక్లో పేజ్ నెంబర్ 65 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 65 ప్రాక్టీస్ జోన్ 1 చదవాలన్నమాట. బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. A seed is made up of a thick outermost covering called the seed coat. B. Plants with seeds having one cotyledon are known as monocots. C. Beans and grams are example of dash plants, dicots. D. A seed requires warmth, air and a dash for germination, sunlight. Second question. What are the two methods of reproduction in plants? Plants lo reproduction ela jarugutundi. Reproduction from seeds, reproduction through vegetative parts. Okay, these two questions all are read. Two questions in practice zone 1, page number 65 in content book. Okay, next class lo మనం types of diseases గురించి చెప్పుకుందాం. Bye ma.